ఇంత పెద్దగా ఉంది. ఇన్లాండ్ డ్రాగ్ వే, ఇవ్వండి డ్రాగ్ రేస్ చూసారా. ఇది ఫ్లైట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇదేందా అరాచకం. ఐఫోన్ మొత్తం హీట్ అయిపోయింది, పని చేయట్లేదు నాది ఐఫోన్ కొత్తది 14 Pro Max. చేతి మీద ఇట్లా వాకించుకుంటాడు, బల్లుని చూస్తాడు. ఆమె చూడండి పాము ఆమె మీద వేసుకుని ఉంది. నేను ముట్టుకున్న పాముని ఫస్ట్ టైం. ఇదేంటి ఇది చేపలా ఉంది బల్లి. పామా పొట్లకాయ ఇది ఇంత పెద్దగా ఉంది. ఏలియన్ బల్లులా ఊరు నాయన ఇది కదులుతుంది. ఇక్కడ ఉడుము ఉడుము ఊచ్. ఎక్కడికి వెళ్ళా ఊచ్. మేము ఉండేది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇందులోనే. దీని షేప్ చూడండి ఎట్లుందో. వర్షం పడ్డా కూడా మంచిగా నీళ్ళు కిందికి పోవడానికి అనుకుంటా. లోపల రూమ్ అంతా కొంచెం అంత బాగాలేదు. నేను మీకు చెక్అవుట్ చేసేటప్పుడు అన్నీ మేము ప్యాక్ చేసుకుంటాం కదా మా ఐటమ్స్, అప్పుడు చూపిస్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలీ స్ప్రింగ్స్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అనమాట కవర్ చేయాల్సినవి. చాలా ప్లేసెస్ ఉన్నాయి, అందులో ఒక టాప్ 4-5 అయితే మేము పిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ప్లేసెస్కి వెళ్తున్నాం. దానికన్నా ముందు ఫస్ట్ అయితే తిని స్టార్ట్ అవుతాం. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అంటే 4 ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్లు. అన్ని 4కి ఒకటి, 5కి ఒకటి, 8కి ఒకటి అట్లా ఓపెన్ చేస్తున్నారు. ఒకటే రెస్టారెంట్ మాత్రం వాళ్ళు 8 నుంచి 5కి రన్ చేస్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళి కుమ్మేద్దాం. ఏకి సన్ స్క్రీన్ కా ఎండ చంపుతుంది కదా, ఎండండి ఇదైతే. నిన్న రైడ్ చేస్తుంటే మధ్యలో 45 degrees కూడా వచ్చింది. అంత ఎండ ఉంది అసలు ఇక్కడ. ఇది ఓనర్ వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంట్లోనే ఒక పార్టీషన్ లాగా ఎయిర్బిఎన్బిలో పెట్టారనమాట. దాని పేరే లిటిల్ హౌస్. అక్కడ మీద ఆమె రాసి పెట్టినట్టుంది. మనం కూడా సన్ స్క్రీన్ వేసుకున్నాం. ఇంకా ఫస్ట్ వెళ్ళి కుమ్మేద్దాం. 2 రోజులు అయిందబ్బా, నేను 2 రోజులు అయినట్టుంది తినక. మంచిగా కడుపు నిండా తింటే ఏదైనా రైడ్ చేయొచ్చు, కానీ తినకుండానే రైడ్ చేయాలంటే అబ్బో డిక్కీ కాలిపోతుంది బాబోయ్. 2 బైక్స్ కూడా ఇక్కడ పార్క్ చేసేసినాం. బైక్స్ పార్కింగ్ అంటే ఏం లేదు, ఇంకా కార్ పార్కింగ్ ఉంది కదా, కార్ పార్కింగ్ దాంట్లోనే పెట్టేసినాం. ముందు ఒకటి వెనకొకటి సరిపోయిందిలేండి. ఆ లైన్ లోపలికి ఉంది, ఆ లైన్ లోపలికి కరెక్ట్గానే పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఇండియన్ రెస్టారెంట్ చూపిస్తుంది. ఇక్కడ దగ్గరలోనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. దీని వెనక ఇట్ సైడ్లా గూగుల్ మ్యాప్స్లో అయితే అదే చూపిస్తుంది. కానీ నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు చూస్తే నాకేం కనిపించలే. ఎండ మామూలుగా లేదు అసలుకి. ఒళ్ళంతా ఈపంతా చిర పెడుతుంది. అలీ స్ప్రింగ్స్ మాత్రం పెద్ద ఊరేలేండి, కొంచెం బాగానే పెద్దగానే ఉంది. 2 హెల్మెట్స్ కూడా బైక్ హ్యాండ్ ఇయర్లో అండ్ అంతే టాప్ బాక్స్లో పెట్టేసినాం. నీకు వచ్చేటప్పుడు ఆయన కనిపించిందా చెర్రీ ఆడ? బయట నుంచి దొబ్బకపోవడానికి అయితే ఏం లేదు. మనకి మెయిన్ బైక్ దొబ్బకపోతుంటావా? ఇక్కడ చాలా మంది ఉన్నారు అబోరిజినల్స్. ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు, మంచిగానే ఉన్నాయి. $15లో $10లో మంచి టీషర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది షాపింగ్ మాల్ ఉంది. ఈ షాపింగ్ మాల్ లోపల ఉంది. 26B అంట షాప్ నెంబరు. ఇందులో ఎత్తుక్కోవాలి ఇంకా మనం. ఎడిడాస్ ఇవన్నీ ఉన్నాయి, సేల్లో ఉన్నాయి అన్నీ చాలా. మన ఇండియాలో 10,000 ఉందనుకోండి, ఇక్కడ 6,000కి 6,500కి వచ్చేస్తుంది మనకి షూస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే. 26B ఆడుంది. 26B అని ఉంది పేరు. అయితే ఈ షాపింగ్ సెంటర్లోనే ఉంది. టోపీలు కూడా ఉన్నాయి. ఇదేనా జింజర్ అండ్ స్పైస్? అవ్వండి ఇది రెస్టారెంట్ జింజర్ అండ్ స్పైస్. ఇది ఇండియన్ది. ఇప్పుడు మేము ఇక్కడైతే 2 థాలీస్ తీసుకుంటున్నాం. చాయిస్ ఆఫ్ 3 కర్రీస్ అంటే మనకు నచ్చిన 3 కర్రీస్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా పెట్టి చూడండి, వైట్ రైస్ ఆ చికెన్ కర్రీ అని తింటే నెక్స్ట్ లెవెల్. అంతే సమోసా కూడా ఉంది. ఇదే అన్నమాట ఇప్పుడు మనం తినబోయే థాలీ. చికెన్ కర్రీ, పప్పు, మటను, బటర్ నాన్, రైస్, అంతే. ఇంకా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. ఇదే మేము తినబోయే ఫుడ్. ఇప్పుడు ఇంకా ఉన్న వాటిలో ఇదే కొంచెం బెస్ట్ అనిపించింది. టేస్ట్ చెప్తా ఎట్లుందో. ఫస్ట్ చికెన్తో ట్రై చేద్దాం. ఓకే, నార్త్ స్టైల్లో తిన్నట్టుంది. స్పైసీ అని చెప్పినావు, అంత స్పైసీ ఏం లేదు. పేరు అనుకుంటా స్పైసీ. ఓకే తినచ్చు అంతే. ఇంకా సూపర్ అయితే ఏం లేదు. ఓకే తినేసి అయితే వచ్చేసిన. ఓకే టేస్ట్ యావరేజ్. $15 అంటే ఎంత? $800 దానికి. ఒక్కసారి తింటే ఖతం. ఎయిర్పోర్ట్ సైడే కదా? ఓకే అక్కడ పెట్టినా. ఇప్పుడైతే టెంపరేచర్ 40 degrees ఉంది. నాయన చచ్చిపోయేటట్టు నా ఎండలకి. ఏంటండి అరాచకం. నేను గ్లౌజ్ ఎప్పుడయ్యానని కూడా గ్లౌజ్ ఎందుకు వేసిన అంటే ట్యాన్ అయిపోతుందేమోనని. మనం ఉన్న కలర్కి ఇక ట్యాన్ అయ్యడం అంటే ఇంకేం లేదు. ఇంకా రైట్ సైడ్ రూట్ ఉంది కదా, ఈ రూట్ స్ట్రైట్గా డార్విన్కి వెళ్ళిపోతుంది. డార్విన్ అంటే ఫస్ట్ మనం బైక్స్ ఇక్కడికే షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం డార్విన్కి.
అమ్మమ్మ చేతిలో ఫుల్ ఆన్ స్వాగ్లో సిగరెట్ తాగుతుంది. ఈమెకు 75 అట్లుంటాయి. ఆయన ఎంత యాక్టివ్గా ఎంత చురుకుగా ఉందో చూడండి. అమ్మగారి చురుకు. 13 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికంటే ఒక డెసర్ట్ రేసింగ్ జరుగుతుంది అనమాట. June 6th రోజు, అంటే ఇంకా ఒక మార్చ్ కదా, ఏప్రిల్ మే, ఇంకా 2 నెలల తర్వాత. బాగా ఫేమస్ అనమాట. ఇంకా ఒక 220 కిలోమీటర్స్ రేస్ అది. మంచి ప్రొఫెషనల్స్ అందరూ వస్తారు, తోపులు వచ్చి ఇక్కడ రేస్ చేస్తారు. డెసర్ట్ రేసింగ్. ఈ ఎండలో రేసింగ్ అంటే పగిలిపోతుంది. అలాగే 220 కిలోమీటర్లు. ఈ ఊరు కూడా నచ్చింది నాకు, కాకుంటే కొంచెం భయంకరంగా ఉన్నది. ఇక్కడ ఉంటారు చూసారు కదా లోకల్ వాళ్ళు, వాళ్ళని చూసి కొంచెం భయపడాల్సి వస్తుంది అంతేగాని, అంటే వాళ్ళు ఏం అనట్లేదు కానీ మనకి అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. వాళ్ళు కొంచెం ఇప్పటిదాకా తెల్లోళ్ళని చూసి సడన్గా ఒకటేసారి వాళ్ళని అట్లా చూసేసరికి భయం అవుతున్నది అంతే. రేపు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. పర్మిషన్ ఉంటేనే మనం ఆ ఏరియాలోకి వెళ్ళలేస్తాం. ఇండికేటర్స్ షో డెప్త్ లెఫ్ట్ సైడ్ ఇక్కడే ఈ ఏరియాలోనే ఇంకా రేసింగ్ జరిగేది. నోటీస్ నో డాగ్స్ అలౌడ్, గైడ్ డాగ్స్ యాక్సెప్టెడ్ అంట. ఇదే ఇక్కడ నుంచి రోడ్డు రేస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది డ్రాగ్స్ క్లోజ్ చేసేదండి. ఎవరు లేరా? ప్లీజ్ గో టు గేట్ 1 అంట. గేట్ 1 ఎక్కడ ఉంది? ఇదా గేట్ 1? రైట్, ఇది అంటే ఇక్కడ ఉంది గేట్ 1. ఇది ఇంకా ఆఫ్ రోడింగ్ రేస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఎండకు చచ్చిపోతారు అలా అయితే. అయినా అలా వెనక మొత్తం క్రూ ఉంటుంది కదా, ఎవ్రీ 60 కిలోమీటర్స్కి ఒకసారి ఫ్యూయల్ బ్రేక్కి ఇంకా అన్నీ ఉంటూనే ఉంటుంది. ఇక్కడేంది లోపల? ఇది ఆఫీసా? వెళ్దాం లోపలికి. నీడ ఉంది కదా, మంచిగా నీడలో పార్క్ చేద్దాం. ఏదో ఇది అత్తారిల్లు అన్నట్టు పోతున్నాం, అట్లనే మనం డైరెక్ట్ అడిగేది లేదు, ఏం లేదు. ఇప్పుడు మనల్ని ఇళ్ళనే వేసేవారు, గేట్ తాళం వేసుకొని పోవాలంటే వాళ్ళు ఎట్టుంటుంది అంటారు, మజా ఆయా అన్నట్టు ఉంటుంది. ఇదే కానీ అడిగి పోవడానికి లేదు, గేట్ క్లోజ్ చేసి ఉంది. తిరిగి చూసి వెళ్ళిపోదాం అసలు ఎట్లుంది ఏంది ఇది అనేది కథ. మీకు ఎవరికన్నా ఆఫ్ రోడింగ్ చేయాలని ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. దానికి ఒక ప్లాన్ ఉందన్నమాట. ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, బయట థాయిలాండ్లో నేను చేసినా కదా అప్పుడు. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటే చెప్పండి, మనం డీల్ చేద్దాం. ఏ రూట్ నుంచి వచ్చినప్పుడు మనం ఇదంతా పార్కింగ్కి. నార్మల్ టైంలో అయితే అసలుకి ఇవన్నీ నిండిపోతాయి. అసలు ఈడ బండి ఇట్లా పెట్టడానికి కూడా స్పేస్ ఉండదు. నో ఎంట్రీ అని ఉంది, మనోడు పోయిండు డైరెక్ట్. ఓన్లీ నో ఎంట్రీ అని ఉంది ఇక్కడ, ఓన్లీ ఆ వెహికల్స్ అని చెప్పేసింది. మనం కూడా అలీస్ స్ప్రింగ్స్ ఇన్లాండ్ డ్రాగ్ వే, ఇవన్నీ డ్రాగ్ రేస్ చూసిరా. ఇది అబ్బా మనకి టీవీలలో చూపిస్తారు చూసారు కదా, మొత్తం రోడ్ అంతా నల్లగా అవుతుంది, టైర్లు తిరిగి ఉంటుంది. అది ఇది ఇక్కడ డ్రాగ్ రేస్ ఉంటుంది అండ్ అంతే డెసర్ట్ రేసింగ్ కూడా ఉంటుంది. అబ్బా సూపర్ ఉంది అసలు చూడ్డానికి అయితే. డెసర్ట్ రేసింగ్ అటు సైడ్ నుంచి అనుకుంటా, ఆ ఏరియాల నుంచా. ఇక్కడ ఎక్కడి నుంచో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఏరియాలోనే వీళ్ళదే కండక్ట్ చేసేది అది ట్రాక్, అది కూడా ఉంటుంది. ఇది ఆఫ్ రోడింగ్ ట్రాక్. ఇది ఇక్కడ పక్కన ఇదంతా ఆఫ్ రోడింగ్లో ప్రాక్టీస్ చేసుకుంటారు కదా, ఆఫ్ రోడ్ చేసే ముందు ట్రయల్స్, ఆ ట్రయల్ ట్రాక్ ఇది క్లోజ్ చేసి పెట్టారు వీళ్ళు ఎవరు పోకుండా. ఇంకా అయిపోయింది అంతే. ఇంకా రేస్ జరిగినప్పుడు చూడాలి, మస్తు మజా ఉంటుంది అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రెప్టైల్ పార్క్కి వెళ్దాం. రెప్టైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, వింత రెప్టైల్స్ ఉన్నాయి బాబోయ్. ఇది డెసర్ట్ది రేసింగ్ జరుగుతుందని చెప్పినా కదా, అదే దాని ట్రాక్ ఇదే. ఇట్లనే వీళ్ళు ఇట్లా ఫారెస్ట్లో ఒక 220 కిలోమీటర్స్ వెళ్తారు. అది వెయిట్ ఇన్బ్యాలెన్స్ అవుతా ఉంది. లెఫ్ట్ ప్యానియర్లోనేమో ఫుల్ వెయిట్ ఉంది, రైట్ ప్యానియర్లోనేమో ల్యాప్టాప్ లేదు, రూమ్లో ఉంది కదా, వెయిట్ ఒకటే అటు ఇటు అవుతుంది. బండి ఇటు సైడ్ అని గుంజేస్తుంది. చూడండి ఏం లేదు. కొంచెం మట్టి వచ్చిందంటే నాకు సుక్కలో ఇంకా బండి ఒక సైడ్కి గుంజేస్తుంది మొత్తం. ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. ఫ్లైట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇదేందా అరాచకం. ఇవ్వండి ఆలిస్ స్ప్రింగ్స్ ఎయిర్పోర్ట్, ఆడ అన్నీ కనిపిస్తున్నాయి, ఫ్లైట్లు పార్క్ చేసి ఉన్నాయి, కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి క్లియర్గా. మన బండి ఇక్కడ ఉంది, ఆ ఫ్లైట్స్ ఇక్కడ పక్కనే ఉన్నాయి. ఇక్కడ చెట్లలోకి వచ్చి ఒక మంచి ఫోటో అయితే దిగినాం, బాగా వచ్చినాయి ఫొటోస్. మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు. మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో Angel One లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు, మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చినో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే
మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్లో ఉన్నట్టే. ఈ రోడ్లోకి వచ్చినాం కానీ ఇక్కడ అయినా కూడా ఒక్కళ్ళు ఒక మనిషి కూడా లేడు ఈ రోడ్లలో. చాలా దూరం వచ్చేసినాం మెయిన్ రోడ్ నుంచి. ఇసుక మొత్తం ఇసుక ఉంది. ఒక ఫోటో కోసం ఎంత లోపలికి రావాల్సి వచ్చింది. టెంపరేచర్ ఎంత వేడిందో చూడు. ఐఫోన్ మొత్తం హీట్ అయిపోయింది, పని చేయట్లేదు నాది ఐఫోన్ కొత్తది 14 Pro Max. ఇక్కడ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉన్నాలా ఎండ ఏ రేంజ్లో ఉంది అనేది. ఘోరమైన ఎండ, ఘోరం అంటే ఘోరమైన ఎండ, హీట్ అయిపోయింది. జస్ట్ ఒక అర్ధ గంటకే ఐఫోన్ మొత్తం నీడ్స్ టు కూల్ డౌన్ అని వచ్చేసింది. అంత టెంపరేచర్ ఉంది బయట వేడిగా. ఇప్పుడు అర్థమైందా మేము గార్మిన్ ఎందుకు కొన్నామో? ఇట్లనే మనం ఒక డెజర్ట్ మధ్యలోకి వెళ్ళి ఫోన్ హీట్ అయిపోయినాయి అనుకోండి 2 ఫోన్లు, అప్పుడు మనకి నావిగేషన్ చూసుకోవడానికి కూడా ఏముండదు. నేను మీకు చెప్పిన కదా ఫ్యూచర్లో నేను మీకే అర్థమవుతుంది 50,000 పెట్టి నేను ఎందుకు ఈ GPS డివైస్ పైన ఇన్వెస్ట్ చేసిన అని చెప్పేసి. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అది ఆలిస్ స్ప్రింగ్స్. వెల్కమ్ టు ఆలిస్ స్ప్రింగ్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆలిస్ స్ప్రింగ్స్ రెప్టైల్ సెంటర్ దగ్గరికి వచ్చినాం. ఫోన్ అయితే ఇప్పుడు చల్లబడింది జేబులో పెట్టిన తర్వాత. ఇవన్నీ లోపల ఉన్నాయంట, లోపలికి వెళ్ళి చూద్దాం. లాస్ట్ కొన్ని బ్లాగ్స్ నుంచి చూస్తుంటే ఏంటంటే నేను బ్యాక్ కెమెరాతో ఎప్పుడైతే బ్లాగ్ చేస్తున్నానో అప్పుడు ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది కెమెరా. ఎందుకో తెలియదు. ఒకసారి సాల్ట్ లేక్ దగ్గర అట్లే జరిగింది, ఈ రోజు అంతే జరిగింది. ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు. అందుకే ఇప్పుడు నేను అనుకుంటానంటే మేబీ ఫోన్ హీట్ అవుతుంది కదా ఈ డెజర్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత, దానివల్లే అనుకుంటున్నాను. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇదేదో పాము వెరైటీ ఉంది. అమ్మ నాకు ఇది పట్టుకుంటేనే కొంచెం ఎట్లనే ఉంది. నాగరాజ బుస్ నాగరాజ. అన్ని పాములు ఉన్నాయి. క్రొకోడైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలంటే నేను చేయాల్సిన పని వాటర్ తాగడం. మామూలుగా రావట్లేదు అసలుకి, ఫుల్ డీహైడ్రేట్ అయిపోతున్నాయి ఎండకి. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. లోపల పోయి చూద్దాం అసలు ఇంకేమేమి ఉన్నాయి. ఇక్కడ కెమెరాస్ అయితే తీసుకోవచ్చు కానీ ఫ్లాష్ మాత్రం వేయకూడదు అంతే. ఇంకా అబ్బా చల్లగా ఉంది. అది లోపలికి రాగానే ప్రశాంతంగా ఉంది. ఇదేముంది కనిపించట్లేదు. ఏడ దాచుకుందాం అమ్మ గజాల. ఇందులో ఏదో ఉంది కానీ అది కనిపించట్లేదు ఏముంది అనేది. ఎక్కడో దాచుకుంది అది. దాన్ని చూడండి సేమ్ నార్మల్గా అది బతికే ఎన్విరాన్మెంటే సృష్టించారు ఇక్కడ. సేమ్ అక్కడ వెనక రాళ్ళు పెట్టడం అవన్నీ కానీ. ఇక్కడ చూడండి ఇది బల్లి ఎంత వెరైటీగా ఉందో ఇది. దానికి ఒంటి మీద అంతా ముళ్ళులు ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే. ఇంకో కలర్ది ఇది. బయటికి రా. ఇక్కడ ఏముంది ఇంకా? ఇక్కడ ఏదో ఉంది. ఇక బల్లి, నల్ల బల్లి. ఇక్కడ ఏముంది ఇంకా కనిపించట్లేదు. అన్నీ ఎక్కడెక్కడో ఉంటుంది దాచుకొని. బల్లె ఇక్కడ కూడా బల్లె ఉండేది. మరి ఈ బల్లె ఎటు పోయిందో? మట్టి కింద పోయిందా? ఫోటోలో ఎంత పెద్దగా ఇచ్చింది కదా పాము. నేను ఇంత ఎక్కడుందా అని ఎతుకుతుంటే అది ఈడుంది. అగు ఆడ కనిపించిందా మీకు? ఇది ఉంది. ఇదే పాము. అది సర్పరాజా పడుకున్నావా? ఇదేం బల్లి? ఇది వెరైటీగా ఉంది. బల్లులు అంటే నచ్చని వాళ్ళకు కొంచెం స్కిప్ చేయండి. నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడికి బల్లులు అంటే పిచ్చి. చేతి మీద ఇట్లా వాకించుకుంటాడు, బల్లుల్ని చూస్తాడు. వెరైటీగా ఉంది ఇది. ఏ బాబు లేమ్మా. ఇంకొక బల్లి చూడండి, ఆ నుంచి ఎట్లా చేస్తుందో తొంగి మిడిగుడ్లు వేసుకొని చూస్తుంది బల్లి. ఇక్కడ దాచుకుందా ఇది? మనకు టాస్క్ లాగా ఉంది వీటిని కనిపెట్టడం. బల్లీలు చూడడం అయిపోయింది. ఇప్పుడు పాముల వంతు. ఇవన్నీ పాము ఇక్కడ కింద వండుకొని ఉన్నది. సర్పరాజు కాట్రే. ఇది ఆ పాము లోపల ఉన్నది. ఇప్పుడు మంచిగా దాని కింద పడుకొని ఉన్నది. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని. ఆయన ఈయన చెయ్యి తీసుకుందంట అది పాము. ఇదేంది? ఇది బాగుంది పాము. ఇది వెరైటీగా పడుకొని ఉన్నాయి అన్నీ. ఇదేంది? ఇది ఓమా పైథాన్ అంటే ఇది. ఇక్కడ తల ఇక్కడే ఉంది. ఇది గోల్డ్ కలర్లో ఉన్నది దీని తల. అసలు లేవట్లేదు. తాగడానికి నీళ్ళు ఇక్కడ ఉంది. ఇదేంటో విచిత్రమైన బల్లి. విచిత్రంగా ఉంది. అది దాచుకొని ఉంది లోపల, బయటికి రావట్లేదు. ఇక్కడ ఇంకొక పాము ఉంది. ఏం పాము ఇది? పాము కాదనుకుంటా. పాము ఎగండి అక్కడ. దాచుకొని ఉన్నాడు.
కనిపించిందా? ఇవన్నీ లోపల దాచుకొని ఉంటున్నాయండి. ఆమె చూడండి, పాము ఆమె మీద వేసుకొని ఉంది చూడండి. ఎట్లనే ఉంది, నాకు ఎట్లనే అనిపించింది. Let's turn this side. No, you. Oh, don't touch his head because they're very low. Chala touch చేయకండి. Yeah, the closer you touch to their head. నేను ముట్టుకున్న పావుని ఫస్ట్ టైం. అదేంది అట్లా పట్టుకొని తుడుస్తున్నదామా? పాయిజనస్ కాదనుకుంటుంది. అదేదో బొమ్మ పావుని పట్టుకొని తుడిచినట్టు తుడుస్తున్నదామా? ఓ అది పోతుంది చూడండి, కదులుతుంది పాము. సరే ఇక్కడ కదులుతుంది చూడు పాము. డ్రెస్ అది జాకెట్, రైడింగ్ జాకెట్ ఇప్పిందా? రైడింగ్ జాకెట్ తిప్పేసి ఎండకి వేలు నల్ల డ్రెస్ ఉడిచి పొట్ట ఊడిట్టు కావాలి. నీకు ధైర్యం మనం అలా అన్నాం కదా. అక్కడ ఇంకొక పాము ఉంది. చిన్నది ఉంది కదా. ఇదేంది ఇది? నల్ల త్రాచ చూసినావు కదా? ఏది? ఏ బొమ్మలా పడుకుంది ఇది. తెలిసింది అది. మంచి నిద్ర టిస్ట్ వచ్చేస్తారు ఎట్రా. క్రొకడైల్ స్కిన్స్ బాగుంది ఇది. ఇది చూడాలి సార్, ఇది బాగుంటుంది ఇది. కానీ ఇది తల ఇప్పితే బాగుంటుంది కదా. ఇక్కడ ఇంకొక పాము ఉంది, చాలా రకాల పాములు ఉన్నాయి. ఇదేంటి ఇది? చేపలా ఉంది, బల్లి, చేప బల్లి, బ్లూ టంగ్ స్కింక్ దీని పేరు. ఇవన్నీ చూసేసినాం, ఇవన్నీ అయిపోయింది. ఇది ఒక్కటి చూడాలి. ఇక్కడ ఏమో కప్పలు ఇవన్నీ. చుట్టాలొస్తే కప్పల కూర. ఊరు నాయన అంత పెద్దగా ఉంది అది. చూడండి, ఇది బుడ్డిగా ఉంది కదా పాము. ఇక్కడ నాగరాజు కోసం ఒక పాట పాడమంటారా? రగులుతుంది మొగలిపోదా బుస్ బుస్. ఇంత పెద్దగా ఉంది ఇది. పామా పొట్లకాయ ఇది ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ ఇదేందో, వీడు మొద్దు నిద్రలో ఉన్నాడు. ఏంది? ఏలియన్ బల్లులా? మొలాక్ హరిడాస్ టానీ డెవిల్. ఆగిపోయాడు. డెవిల్ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ అనదర్ డెవిల్. మనుషులకు భయపడుతుంది ఇది డెవిల్ అని పేరు పెట్టుకొని. అక్కడ కూడా చూడండి ఎట్లుంది ఇంకా విచిత్రంగా. ఇదేంది ఇది? ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. ఏంది 2 తలలు ఉన్నాయి దీనికి? తలాతో కారాన్ని ఇది 2 ఒకేలాగా ఉన్నాయి. అదైతే ఇంకా చేపలానే ఉంది. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి పండి అన్నీ. అసలుకి రకరకాల పాములు ఇవన్నీ చూసేటోళ్ళకి మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. ఆలివ్ పైథాన్ అంటే ఓర్నయ్య అమ్మ, ఏంటి ఇంత కలర్, ఎంత బాగుంది ఇది అసలుకి చూడడానికి. ఆ కలర్ చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది, చాలా బాగుంది ఇది. స్పైనీ టైల్డ్ గోన్న. బెల్లెన్న నాకన్నా. ఇక్కడ ఇంకేం లేదు. ఏదో ఉన్నట్టుంది కానీ దాచుకుంది లోపల. ఇక్కడ కూడా అంతేం లేదు. ఊరు నాయన ఇది కదులుతుంది ఇక్కడ. మాస్టారు లేవండి మాస్టారు, లేండి. ఒక్కటన్నా ఇట్లా రావాలి, అంట్లో వస్తే అప్పుడు సూపర్ ఉంటుంది. ముసలి తల ఏమంటారు, బోన్స్. ఇప్పుడు బయటికి వెళ్తే మనకి ఇంకేం కనిపిస్తాయో చూద్దాం. ఇది లాస్ట్ది అనుకుంటా నాకు తెలిసి. పుష. ఓహో, బల్లులు ఉన్నాయి ఇక్కడ. ఏమిరా అబ్బి, ఏమి చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ డోంట్ టచ్ ఉంది. ఏంది కింద? ఎవడో కొత్త మొహం వచ్చింది నన్ను చూడడానికి. నన్ను మంచిగా తీరా వీడియోలు అంటే పగిలిపోద్ది నీకు. వచ్చినావు, మంచిగానే వచ్చినావులే. ఇదేంది? ఇవన్నీ ఏమనవు అనుకుంటా. ఇందులో నుంచి పైకి ఎక్కలేవైంది కొంపతీసి, లేకుంటే మంచిగా నీళ్ళల్లో పండింది అది. ఇప్పుడు నేను మీకు ముసలిని కూడా చూపిస్తా. ముసలి చాలా బాగుంది. ఇది అలిస్ స్ప్రింగ్స్లో చాలా ఫేమస్ అనమాట. గూగుల్ ఎత్తికినా సరే టాప్ థింగ్స్ టు డూ అలిస్ స్ప్రింగ్స్ అని కొడితే ఇది వస్తుంది. ఓ ముసలి ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది ముసలి. బాబు రామ్మా నువ్వు ఇక్కడికి. అవ్వండి ముసలి, కమ్ హియర్ డా. జు ఎంత పెద్దగా ఉంది ఇది. నన్ను స్టాటస్ లాగా లేపేసేటట్టుంది ఇది. రామ్మ గజాలరా. ఈ ఉడుములు
ఉడుము ఉడుము ఊచ్, ఎక్కడికి వెళ్ళావు ఊచ్? నీకు తినడానికి ఏం తీసుకుని రాలేరా, నా దగ్గర కట్టుడికి వస్తున్నారు. బో ఒక బో వాసన ఇచ్చిందా సడన్గా ఒకసారి. ఊరి నాయను, ఈడ చూడండి ఇంకా బల్లులు కింద. ఏంటది బల్లేనా? 3 బల్లులు ఉన్నాయి, వెరైటీ. మనల్ని చూస్తూ ఉన్నాయి విచిత్రంగా. ఇక్కడ కింద మనం గ్లాస్లో నుంచి కూడా చూడొచ్చు. ఇంత పెద్దగా ఉంది. పైనుంచి చిన్న పిల్లలా కనిపించింది. ఇద్దరిని తినేస్తుంది. ఇందాక ఒక్కళ్ళనే అనుకున్నా. లోపల స్విమ్మింగ్ అట్లా చేస్తావా? స్విమ్మింగా అయిపోయినట్టే. ఇంకా స్విమ్మింగ్ విత్ క్రోకడైల్ నెగతా బరంగా క్రోకడైల్ కూడా నెగతా ఇప్పుడు ఫస్ట్ టైం బాగా నా. ఏంది ఇదంతా అసలు వాళ్ళే ఉంది. దగ్గరికి వచ్చింది ఇది కంటెంట్ చేయడానికి మనకోసమే. సూపర్. కళ్ళు చూడు. బాబా ఎంత పెద్దగా ఉంది ఇది. ఆల్మోస్ట్ ఇది ఒక 10 feet ఉంటుందేమో కదా. ఈజీ ఉంటుంది 10 feet. మనం ఇక్కడికి ఉంటామంటే 10 to 12 feet ఉంటుంది. ఇద్దరు మనుషుల ఎత్తుంది ఇది. ఆడబట్టి తీసుకొచ్చారు ఆయన దీన్ని. రెప్టైల్ పార్క్ దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పుడైతే ఇంకా మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎండకి తట్టుకోవడం మా వల్ల కావట్లేదు అసలుకి. 43 degrees ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ ఎండ. 43. దేవుడా, వాటర్ అయితే ఎట్లా అయిపోతున్నాయి అంటే అట్లా అయిపోతున్నాయి. తాగుతుంటే లోపల పోతూనే ఉన్నాయి కానీ బయటికి అవుట్పుట్ మాత్రం రావట్లేదు. ఓన్లీ ఇన్పుట్టే. అంతగానో ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా మన రూమ్ దగ్గరే జస్ట్ ఒక 4 kilometers, అంటే ఒక 1 kilometer వచ్చినాం మనం. అప్పుడే 3 ఉండొచ్చు ఇంకా.